పెట్టుబడి అంటూ పెడితే భూముల మీద పెడతాం. లేకపోతే ఏ ఇల్లు కొనుక్కుంటాం. ఇల్లు కొనుక్కుంటే కాస్తో కూస్తో అద్దెొస్తుంది. భూమి అయితే రేటు పెరుగుతుంది. కానీ బంగారం అంటే మనకి మామూలు ఎమోషన్ కాదు. మంచి ఎమోషన్. కానీ పెరుగుదల కూడా అలాగే ఉంది కదండీ! లాస్ట్ ఇయర్ ఎంత పెరిగిందో చూసారు కదా! 50% పెరిగింది. మరి భవిష్యత్తులో కూడా అంతే పెరుగుతోంది అని చెప్పి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల కారణాలు ఆభరణాలు కొనుక్కునేవాళ్ళు ఆభరణాలైతే బిస్కెట్స్ రూపంలో అంటే క్యాష్ వగైరా ఇవన్నీ దాచుకోలేం కదండీ! అదే బిస్కెట్ రూపంలో అయితే 10 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు అయితే తేలిగ్గా దాచుకోవచ్చు. మంచి కేడిఎం ఉంటుంది, హాల్ మార్క్ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ చేసుకోవచ్చు. ఆభరణాలు కావాలంటే అవి చేసుకోవచ్చు అని బంగారం కొంటున్నారు కదా! బంగారం మీద కూడా లాభం వచ్చే అవకాశం ఉంది. మన దగ్గర ఎంత బంగారం అయితే ఉందో అంత బంగారం మీద వడ్డీ తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే గోల్డ్‌ని డిపాజిట్ చేసి వడ్డీ డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే బ్యాంకులండి. అలాగే బంగారం తయారు చేసే సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు ఈ మధ్య మన దగ్గర బంగారం తీసుకుంటున్నాయి. అర్థం కాలేదు కదా! ఏం లేదండి. వాళ్ళు బంగారం కొనుక్కోవాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సపోజు ఒకాయన కిలో గోల్డ్ కొనుక్కోవాలనుకున్నాడు. ఏది తయారు చేసే ఆయన. ఆర్నమెంట్స్ తయారు చేసే ఆయన. మరి ఆ కిలో గోల్డ్ కోసం డబ్బు తెచ్చుకోవాలి కదా! డబ్బు తెచ్చి ఇంకో చోట కొనుక్కోవాలి కదా! ఆ డబ్బు ఎంత అవుతుంది తెలుసు కదా మీకు? అంటే బయట ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే ఎంత అవుతుందండి? కనీసం రూ. 2 వడ్డీ లేనిదే ఎవరు ఇవ్వట్లేదు కదా! అదే మనకైతే అంత అక్కర్లేదు కదా! అంత డిమాండ్ చేయం కదా! రూపాయి వడ్డీ అయినా ఓకే అనుకుంటామేమో. మన పరిభాషలో చెప్పాలంటే 4%, 2% అయినా కానీ మనకు ఓకే కదండి. సో దీన్నే ఒక ఎస్టాబ్లిష్డ్‌గా చక్కటి ఆర్గనైజ్డ్ సిస్టమ్స్‌ని డెవలప్ చేసి మన దగ్గర ఉన్న గోల్డ్‌ని వాళ్ళు తీసుకొని మనకి డబ్బిస్తున్నారండి. అంటే ఇక్కడ కొన్ని ఇబ్బందులున్నాయి. అవి కూడా మాట్లాడేసుకుందాం. తర్వాత మీరు కామెంట్‌లో ఎలాగో మీ ఒపీనియన్ చెప్పండి. ఖచ్చితంగా అన్నీ కూడా నేను మళ్ళీ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. మరేం లేదండి, గోల్డ్ బిస్కెట్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. మీ దగ్గర గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. 10 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పర్ లిమిట్ అంటూ ఏమీ లేదు. వాళ్ళకి ఇస్తే చక్కగా ఆ రోజుకి ఎంతైతే ఉందో మీకు దాని మీద సపోజ్ ఒక ₹1,00,000 ఇచ్చారనుకోండి. మీరు ₹1,00,000 వాల్యూ ఉన్న బిస్కెట్ ఇచ్చారనుకోండి. 4% ఇంట్రెస్ట్ పెట్టుకొని అంటే మంత్లీ అంటే 400 మీకు తెలిసిందే కదా! మరి అంతే ఉంటుందండి. అంతకు మించి ఏమి ఉండదు. అలాగని మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తారు, గుర్తుంచుకోండి. అంటే ఇంట్రెస్టు వస్తుంది. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 5, 10 సంవత్సరాల తర్వాత మీ బిస్కెట్ మీకు కావాలంటే సేమ్ అదే బిస్కెట్‌ని మీకు ఇచ్చేస్తారు, గుర్తుంచుకోండి. 2, నా దగ్గర బిస్కెట్స్ లేవండి, ఆర్నమెంట్స్ ఉన్నాయి అంటారు కదా! యెస్, మీకు కూడా అవకాశం ఉందండి. బిస్కెట్స్ లేవు, ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేయాలి? ఆర్నమెంట్స్‌ని వాళ్ళు కరిగించేసి అంటే అది ప్యూర్ గోల్డ్ ఉండదు కదండీ! 22 క్యారెట్, 18 క్యారెట్ ఉంటుంది కదా! దాన్ని అంటే ఆ మిగిలిన లోహాలన్నీ తీసేసి మళ్ళీ 24 క్యారెట్ స్థాయికి తీసుకెళ్ళి అంటే 99.9%కి తీసుకెళ్ళి అప్పుడు ఎంత వాల్యూ ఉందో చెప్తారు మీకు. అంతే. అంటే సపోజ్ మీరు 100 గ్రాములు ఉంది అనుకుందాం. అవన్నీ తీసేస్తే 90 గ్రాములో లేకపోతే 80 గ్రాములో అయింది. 80 గ్రాములకి లెక్క కట్టి ఆ 80 గ్రాములకి మీకు ఆ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ 80 గ్రాములని మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సంవత్సరం, 2 సంవత్సరాలు, 5, 10 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ అప్పుడు ఇస్తారు అన్నట్టు. అయితే మళ్ళీ ఆర్నమెంట్స్ కావాలంటే ఎవరు, గుర్తుంచుకోండి. మరి కరిగించేశారు కదా! దాన్ని బిస్కెట్ చేసేశారు కదా! వాడు మరి ఆర్నమెంట్స్ చేసుకోవడం కోసమే కదా మీ దగ్గర తీసుకున్నది. ఇలా ఉంది అవకాశం. సో ఇక్కడ ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు బాగున్నాయండి. బాగా ఇస్తున్నాయి. మంచి వడ్డీ ఇస్తున్నాయి. గవర్నమెంట్‌వి మరి తక్కువ ఉంటాయి. ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటాయి. ఇక రిస్క్ అనేది మీదే మరి. అంటే ఎక్కడ పెట్టాలి అనేది. ఇవి కాకుండా కొన్ని సంస్థలు ఉన్నాయండి. ఏవి? మామూలుగా గోల్డ్ సంస్థలు ఉన్నాయి. పెద్ద పెద్ద సంస్థలు అంటారు. వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ ఇస్తున్నారు. కానీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా చెప్తోంది కాస్త రిస్క్ ఉంటుంది, జాగ్రత్త. దుకాణం కట్టేయొచ్చు, మీకు కనపడకుండా పోవచ్చు. తర్వాత మీరు ఏం చేయలేరు. అంటే కిలో గోల్డ్, పావు కిలో గోల్డ్ వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు పట్టుకుపోయాక ఏమైనా చేయగలమా మనం? ఎక్కడ దొరకరు. అందులో మన చట్టాలు, ఇక మన వాళ్ళు ఎలా పట్టుకుంటారు, ఎలా ఉంటుందో తెలుసు కదా! సో మరి అద్దెకి, లీజ్ అంటున్నారండి దీన్ని. ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఎవడు పడితే వాడి దగ్గరికి వెళ్ళొద్దు. సేఫ్ సెక్యూర్ సైడ్ ప్రైవేట్ బ్యాంకో, గవర్నమెంట్ బ్యాంకో చూసుకోండి అంటున్నారు. సో మరి 24 క్యారెట్ల బంగారం ఉంది నా దగ్గర అనుకునే వాళ్ళు చక్కగా ఇమ్మీడియట్‌గా వెళ్ళి ఇచ్చేసుకోవచ్చు. లేదు, ఆర్నమెంట్సే ఉన్నాయి కానీ ఆర్నమెంట్స్‌గా నాకు ఉపయోగపడవు, నేను దాన్ని కన్వర్ట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. 24 క్యారెట్ కింద అనుకునేవాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పూచీకత్తు అక్కర్లేదు అనుకుంటే కాస్త వడ్డీ ఎక్కువ ఉంటుందండి. పూచీకత్తు కావాలంటే వడ్డీ తక్కువ ఉంటుంది. పూచీకత్తు మీన్స్ అవతల వాడండి, అవతల వ్యాపారి
వాడికున్న స్థలమో ఇంకోటో ఇళ్ళో పూచీకత్తుగా పెడితే వడ్డీ తక్కువ ఇస్తాడు. మామూలు వడ్డీలాగే మనం కూడా అవతల వాడి పూచీకత్తు ఎక్కువ పెడితే ₹2 వడ్డీకి ఇస్తాం. ఏ పూచీకత్తు లేకపోతే ₹5 వడ్డీ అంటారు చూడండి మనోళ్ళు. అలాగే నడుస్తుంది. హైదరాబాద్లో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ బిజినెస్. చాలామంది వ్యాపారులు చేస్తున్నారు. కానీ ఇదే రిస్క్ ఇదేనండి. మరి వ్యాపారికి ఇచ్చినప్పుడు వాడు ఎంతవరకు నమ్మకంగా ఉంటాడు, నికరంగా వ్యాపారం చేస్తాడు, ఆ ఊళ్ళోనే ఉంటాడు అనేది మనకు తెలియదు. కాబట్టి ఇది రిస్క్ ఉంది. కానీ రేట్ అయితే పెరుగుతుంది. బంగారం రేటు బీభత్సంగా పెరుగుతోంది. ఈ రకంగా కావాలి అనుకునే వాళ్ళు చక్కగా కాయిన్సో ఇంకా కడ్డీలో బిస్కెట్సో కొనుక్కొని ఇచ్చేస్తే సపోజు వచ్చే సంవత్సరానికి ఒక 25,000, పై సంవత్సరానికి ఒక 25,000 పెరుగుద్ది అనుకున్న 25,000 పెరుగుద్ది, ఆ రేటు వస్తుంది. ఈలోపు హాయిగా వడ్డీ వస్తుంది కదండి. 4% వడ్డీ అనేది చిన్న విషయం కాదు. సో మరి ప్రైవేట్ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకులు, బులియన్ బ్యాంకులు కూడా ఇవి ఉన్నాయండి. ఇక్కడ ఏం చేస్తారు ఏంటంటే ప్రాసెస్ ఏమీ లేదండి. దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ మన బంగారం ఏదైతే బ్యాంకులో డిపాజిట్ చేశామో అక్కడే మళ్ళీ మనం ఇంకో అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. ఆ అకౌంట్లో ఇవన్నీ కూడా చూపిస్తారండి. సో ఇక్కడ దీన్ని పసిడి నగదీకరణ పథకంగా చెప్తున్నారు. ఇది దేశానికి కూడా మేలండి. ఎందుకంటే మన లాకర్లలోనూ మన ఇళ్లల్లోనూ వృధాగా ఉండిపోయిన బంగారం వినియోగంలోకి వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా బోల్డంత ఆదా అవుతుంది. మరి ఇదంతా ఇన్వెస్ట్మెంట్ కింద చూపించుకోవచ్చు కదండి. ఇది కాకపోతే నష్టభయాలు మరి నేను చెప్పాను, చెక్కేసేవాడికి దొబ్బేసేవాడికి ఇవ్వద్దు, గుర్తుంచుకోండి. రెండో భయం కూడా ఉంది మనకి. ఇప్పుడు 999 క్వాలిటీ చూపిస్తా అంటాడు, 24 క్యారెట్ చేస్తానంటాడు, మన ఆభరణాలన్నీ కరిగించేస్తాడు. లేకపోతే మనం ఇచ్చిన బిస్కెట్ ఓకే, రేపటి రోజు ఆడు ఇచ్చేటప్పుడు మరి అంతే క్వాలిటీ అంతే ప్యూరిటీ ఉంటుందా, అలాంటిది ఇస్తాడా, మోసం చేస్తాడా, మరి ఎలా నమ్ముతాం? ఆ రోజుకి ఎలా ఉంటుందో, వాడు ఉంటాడో, వాడు కొడుకుంటాడో, వాడి పార్ట్నర్ ఉంటాడో మనకు తెలియదు కదండి. సో మరి ఈ రిస్క్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ దీన్ని మంచి వ్యాపార అవకాశంగా మార్చుకున్న కొన్ని సంస్థలు కూడా వచ్చేసినాయండి. ఆ సంస్థల స్టేట్మెంట్లు కూడా నేను మీకు వినిపిస్తున్నాను. స్వచ్ఛత పూర్తిగా నిర్ధారిస్తాము తిరిగి ఇచ్చేటప్పుడు మా ప్లాట్ఫామ్లో అనేది ఒక సేఫ్ గోల్డ్ అనే సంస్థ చెప్తుందండి. ఇంకొంతమంది అయితే చెప్తున్నారు మాకు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, కెమెరాలు ఉంటాయి, RFID ట్యాగ్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తాము. సో ఇంత మంచి టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి ఎటువంటి భయపడక్కర్లేదు అని చెప్పి మానిటరీ మెటల్స్ అనే సంస్థ చెప్తుందండి. అంటే ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంటండి. అంటే అర్థమైందా? సపోజ్ ఏదైనా జరిగి మన బంగారం పోతే వాడు ఏమైనా పరారైపోయినా ఇంకోటైనా ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత తీసుకుంటుంది అని చెప్తోంది. ఇంకా ప్రతి ఆభరణానికి ఒక లెక్క ఉంటుంది. మేము తయారు చేసింది RFID సిస్టమ్ అవి వాడుతున్నాము, సెన్సార్లు వాడుతున్నాము, ట్రాక్ చేస్తున్నాము, ఇలాంటివి చేస్తున్నాము అని చెప్పి గోల్డ్ స్మార్ట్ అనే సంస్థ ఒకటి చెప్తోందండి. సో మరి రికవరీ అది ఇబ్బంది లేదు, మేము చేసుకుంటాము అంటున్నారు. యాక్చువల్గా ఇది ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల కిందటి నుంచే దుబాయ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి. పశ్చిమాసియాలో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బాగా రేటు పెరిగేసరికి మన దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ ప్రొసీజర్ ఏమీ లేదండి. బ్యాంక్కి వెళ్ళినప్పుడు మనం KYC పూర్తి చేస్తాము. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కోసం వారి అకౌంట్ తెరుస్తాము. ఆ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో మన ఏజెంట్ మన బంగారాన్ని తీసుకొని స్వచ్ఛత అంతా కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత డిపాజిట్ అయిన బంగారం విలువని చూపిస్తారు. అక్కడ చూపించి దాని ద్వారా వడ్డీ ఇచ్చేస్తారు. వడ్డీ ఇవ్వడం అంటే ఆ వడ్డీని మన అకౌంట్కి జమ చేసేస్తూ ఉంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక SBI తీసుకుంటే 0.55% అంటే 0.50 అనేది ఇస్తున్నారు. 2 ఏళ్ళకైతే ఇంకో 55 ఇస్తున్నారు. 3 ఏళ్ళకైతే 0.60% వడ్డీ చెల్లిస్తోంది. సో ఇంతకుముందు దీర్ఘకాలానికి తీసుకునే వాళ్ళు కానీ 5, 10, 12 సంవత్సరాలకి ఇప్పుడు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. సో మరి ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటంటే మినిమం 10 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. నాణ్యాలు బిస్కెట్లు అనేది సేఫ్ సైడ్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆభరణాలు అనేది కరిగించేస్తారు. పూర్తిగా కరిగించి 24 క్యారెట్ చేస్తామంటారు. తర్వాత మీకు ఇస్తారు. మరి ఏ షేపులో ఇస్తారు, ఆ రోజుకి ఎలా ఉంటుందో తెలియదు. గవర్నమెంట్ బ్యాంకులు అయితే పర్వాలేదు, నమ్మొచ్చు, ఇస్తారు. ప్రైవేట్ నమ్మలేము, ఇబ్బంది. సో మరి ఇక్కడ కొన్ని సెలెక్టెడ్ కలెక్షన్ సెంటర్స్ ఉంటాయంట స్వచ్ఛత నిర్ధారించడం కోర్సులో. అక్కడ మాత్రమే స్వచ్ఛత అనేది చూస్తాము, అక్కడే టెస్ట్ చేయిస్తాము, అక్కడే ధృవీకరిస్తాము. మంచి మేలిమి బంగారం ఇక్కడ ఇస్తాము అని చెప్తున్నారండి. వడ్డీ ఏటా మార్చి 31 లేకపోతే గడువు తీరాక ఒకేసారి ఇస్తారట. అంటే ఏ నెలకు ఆ నెల ఇవ్వరు, సంవత్సరానికి ఒక్కసారి ఇస్తారు. ఇక ప్రభుత్వ బ్యాంకుల్లో పెడితే పోతుంది అనే భయం అక్కర్లేదు కాబట్టి RBI ఉంది, అంబుడ్స్మెన్ ఉంది. సో
మరి నా దగ్గర గోల్డ్ ఉంది అనుకునే వాళ్ళు గోల్డ్ కూడా డబ్బు సంపాదించి పెట్టే మార్గం ఉంది. కాయిన్స్, బిస్కెట్స్‌కి అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఆర్నమెంట్స్ ఇంకా ఉపయోగించను, పనికిరావు అనుకున్న వాటికి కూడా అవకాశం ఉంది. సో, మరి మీ దగ్గర మీకు తెలుసో తెలీదో మొత్తం గోల్డ్ చూస్తే 5,00,000 10 25,00,000 అవుద్ది. ఓ బిడ్డ పెళ్ళికో, ఇంకో దానికో ఉంచుకుంటే మాత్రం అలాంటి పని చేయొద్దు. అలా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌గా తీసుకున్న వాళ్ళు ఉంటారు. రూ. 4 వస్తాయని తీసుకున్న ఉంటారు కదా! వాళ్ళకి మాత్రం చాలా చాలా మంచి అవకాశం. ఇంతకు మించి మంచి అవకాశం మళ్ళీ రాదు. మరి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా మనం చెప్పుకుంటున్నాం. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనేదే నా తాపత్రయం. ఎలా ఉందో చెప్పండి. వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్‌లో చెప్పండి. బావుంటే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే సరిపోదు, కాస్త షేర్ చేయండి. ఎందుకంటే చూస్తున్నారు చాలామంది, ఇంకా ఫాలో అవ్వట్లేదు. అదే బయట ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఇంకో చోట గానీ, ఫేస్‌బుక్‌లో గానీ కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్ నేను లేట్‌గా వచ్చి ఈ లెంగ్తీ వీడియోలన్నీ ఇప్పుడే స్టార్ట్ చేశాను. చెప్పండి సార్, చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. మాకు ఇంట్రెస్ట్ ఉందని అడిగారు చాలామంది ఫ్రెండ్స్, అందుకే చేస్తున్నా. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను.